ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పక్కన పెట్టేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రెండేళ్లుగా కూటమి పాలనలో వంచన, విధ్వంసం, రాజకీయ కక్ష సాధింపులు, రాక్షస పాలన తప్ప మరేవీ లేవని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4 నుంచి 12వ తేదీ వరకు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది వైఎస్ఆర్సీపీ. మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆ పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. వైఎస్ జగన్ ఇచ్చే సంక్షేమ పథకాల కంటే ఇంకా ఎక్కువ అందిస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టగానే యూటర్న్ తీసుకున్నారు. ప్రజలను అడ్డంగా వంచారు. మేనిఫెస్టో హామీలను బుట్టదాఖలు చేశారు. అంతా తూచన్నారు. సంపద సృష్టించడం తనకు బాగా తెలుసునని చెప్పుకున్న చంద్రబాబు పాలనలోకి రాగానే సంపదే సంపద అంటూ ఎల్లో మీడియా సాయంతో ప్రచారం చేసుకున్న చంద్రబాబు అదంతా వట్టిదే అని మరోమారు నిరూపించారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఘనకార్యాలను చూసిన ప్రజలు తాము మోసపోయామని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోటుకు రెండేళ్లయిందని రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది వైఎస్ఆర్సీపీ. ఎన్నికల ముందు ఏం చెప్పారు? జగన్ గారు ఇచ్చే ప్రతి సంక్షేమాన్ని మీకు ఇస్తూ దాన్ని డబుల్ త్రిబుల్గా ఇస్తాను అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డకి అమ్మఒడి ఇస్తే నేను ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45 అన్నావు. ఎక్కడిచ్చావు? ఈరోజు 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీయే కాదు, తెలుగుదేశం పార్టీ ఓటర్లకి, కార్యకర్తలకి, జనసేన ఓటర్లకి, కార్యకర్తలకి, అలాగే జనరల్ పబ్లిక్ ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా కట్టప్పలాగా చంద్రబాబు నాయుడు ఈరోజు వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అయిందని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి 12వ తేదీ వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది వైఎస్ఆర్సీపీ. గురువారం నాడు అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసిన బాండ్లు, పత్రికా ప్రకటనల కాపీలను దహనం చేశారు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇంకొక 6 నెలలు పోతే నడి సముద్రంలోకి వస్తాం. ఇప్పటికే పరిస్థితులు మారిపోయాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు దిష్టిబొమ్మ తగలేశారు కదా. చంద్రబాబు దిష్టిబొమ్మనే కాదు, చంద్రబాబు పరిపాలన కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు తగలేయడానికి సిద్ధంగా ఉన్నారు. దమ్ముంటే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టండి, మీ దమ్మేంటో తేలిపోద్ది. తుక్కుగా మిమ్మల్ని ఓడించి చంద్రబాబు నాయుడు గారి పాలనని దగ్ధం చేసేటటువంటి రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ, ఇలాంటి దౌర్జన్య కాండల్ని రాష్ట్ర ప్రజానీకం, గుంటూరు ప్రజానీకం ఖచ్చితంగా ఖండించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు కూటమి పాలన అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఏ వర్గానికి న్యాయం జరగని నేపథ్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది వైఎస్ఆర్సీపీ. విద్య, వైద్య రంగాల విధ్వంసం, వ్యవసాయ సంక్షోభం, మహిళలకు చేసిన మోసాలు, యువతకు చేసిన దగ, డిఎస్సీ పేరుతో చేసిన అవినీతి, అక్రమాలు, ఉద్యోగులకు దోకా, దళితులపై దమనకాండ, రాష్ట్రాన్ని ఆటవిక రాజ్యంగా మార్చిన తీరు, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు, ప్రభుత్వ పెద్దల అధికార దుర్వినియోగం, కుంభకోణాలు, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేయటం, అమరావతి పేరుతో చేస్తున్న దోపిడీ, ఇలాంటి అనేక అంశాల్లో ప్రజలను చైతన్యవంతులను చేస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు ఈ నెల 12 వరకు నిర్వహించబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.